రుద్రాక్ష, ఈ రుద్రాక్షమాల మీరు ధరిస్తారా అంటే ఇది అత్యంత పవిత్రమైన దండ. 108 అనబడే నెంబర్. సో మీకు దీని యొక్క యూనివర్సల్ పవర్ దీని గురించి 2-3 వీడియోస్లో మాట్లాడాం. సో రుద్రాక్షమాల అనేది ఇవాళ ఫ్యాషన్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు మీరు కాశీలో చూసారనుకోండి, ఈ రుద్రాక్షమాలలు వేసుకొని మీకు గంజాయి తాగుతూ కనిపించే సాధువులు, వీళ్ళని సాధువులు అనకూడదు చెప్పాను కదా, బిచ్చగాళ్ళు కూడా ఇలాగ అడిగితే శివుడు కూడా ఇలాగ బీడీలు కాల్చేవారు, గంజాయి తాగేవారు, ఏదో వీళ్ళు వెళ్ళి చూసినట్టుగా. చూడండి, ఆది యోగి అంటున్నాము. యోగా శాస్త్రములో మీ దేహానికి హాని కలిగించే ఏ ఒక పని కూడా మీరు చెయ్యకూడదు అనేది ఒక ప్రాథమిక సూత్రం. అలాంటిది యోగా శాస్త్రాన్ని చెప్పిన వాడు శివుడు. సో ఆయన ఇలా గంజాయి తాగుతూ తిరిగేవారు అని చెప్పి వీళ్ళు అక్కడ చెప్తూ, వీళ్ళు ఈ పనులు చేస్తూ అక్కడ వెళుతున్న అమ్మాయిలు, ఈ ఫారిన్ అమ్మాయిలు వెళుతుంటే వాళ్ళని చూసి ఏవో కామెంట్లు చేసుకుంటూ అడిగితే మేము సాధువులమేనండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఇవాళ మోడర్న్ ఏజ్లో రుద్రాక్ష ధరించడము అనేది ఒక ఫ్యాషన్. అంటే మీకు ఎలా చెప్తారంటే, మీరు 7 జన్మల పుణ్యము చేసుకుంటే 8వ జన్మలో రుద్రాక్షమాల ధరించే ఆ అవకాశం మీకు దొరుకుతుంది, లేకపోతే మీరు ధరించరు. అత్యంత పవిత్రమైనదని ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు చూడండి, జమ్మి చెట్టుకు సంబంధించిన కరుంగాలి మాల అని చెప్పి మాట్లాడాను. సో అంటే జమ్మి చెట్టు నుంచి వచ్చే ఒక కాయ, అందులో ఉండే మీకు విత్తు, మీకు ఈ సీడ్ నుంచే మీకు కరుంగాలి అనబడే ఈ దండను తీస్తారు. మీకు ఇక రుద్రాక్ష అన్నారు అనుకోండి, ఒక్క భారత్లో హిమాలయాల్లో మనం అనుకుంటాం కాదండి. ఇప్పుడు నేపాల్లో దొరికే రుద్రాక్ష చాలా మీకు కాస్ట్లీగా ఉంటుంది. సో ఇవాళ ఏంటి, ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు రుద్రాక్ష అన్నప్పుడు ఒక బాలి అనండి, ఇండోనేషియా, థాయిలాండ్, ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియాలో కూడా, అస్త్రాలయ అనబడే ఆస్ట్రేలియాలో కూడా మీకు ఈ రుద్రాక్ష అనబడే ఈ చెట్టు ఉంటుంది. అందులోంచి సీడ్ కదా, మీరు సీడ్ని కదా తీస్తారు. ఈ సీడ్ని మీరు డ్రైడ్ స్టోన్ అంటారు. మరి ఇది ఎందుకండి? ఇప్పుడు చూడండి, మీకు పంచముఖ రుద్రాక్ష అంటారు. పంచముఖము అంటే మీకు అక్కడ ఉండే రేఖ, గీత అంటాం చూసారా, రేఖ. సో ఎన్ని రేఖలు ఉంటే అన్ని ముఖాలు అని అర్థం. సో పంచముఖ రుద్రాక్ష అంటారు. అలాగే దశముఖ, నవముఖ, ఇలా 27 ముఖాలతో కూడా మీకు రుద్రాక్షలు దొరుకుతాయి. ఒక్కొక్క రుద్రాక్షకు ఒక్కొక్క పవర్ ఉంటుందండి. ఇప్పుడు పంచముఖ రుద్రాక్ష అన్నాం, ఏంటిది, దీని అర్థం ఏమిటి అంటే పంచభూతాలు. ఇప్పుడు మీరు ఆయుర్వేద శాస్త్రాల్లో చూసారనుకోండి, మీ దేహము ఈ పంచభూతాల ద్వారా సృష్టించబడింది. అలాంటప్పుడు మీ దేహములో ఈ సమతుల్యత అనేది తేడా అయితే, అంటే ఈ పంచభూతాలలో మీకు ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అయినప్పుడు మీకు రోగము అనేది వస్తుంది. అలాంటిది మీరు ఒక పంచముఖ రుద్రాక్షను ధరించినప్పుడు ఇంబ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి మీరు పంచముఖ రుద్రాక్ష ధరించాలి అని చెప్తారు. అలాగే ద్విముఖ రుద్రాక్ష అంటే 2 ముఖాలు, 2 రేఖలు ఉంటాయి. ఇది ఏమిటి, అర్ధనారీశ్వరుడికి సంబంధించిన, అంటే శివశక్తి కలయిక మీకు ఈ రుద్రాక్ష అని చెప్పి చెప్తారు. కానీ వీటన్నిటికీ మించి మీరు చూసారనుకోండి, ఏకముఖ రుద్రాక్ష అనేది చాలా కాస్ట్లీ. మీకు ఒరిజినల్ అన్నారు అనుకోండి, ఏకంగా ₹1,00,000 నుంచి ₹1,50,000 దాకా కూడా ఉంటుంది. నేపాల్ నుంచి ఒరిజినల్ రుద్రాక్ష తీసుకువచ్చేయమంటే అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతో బోల్డంత డబ్బు వస్తుంది కదా. ఇవాళ యూపీ, మీకు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారంటే ఫ్యాక్టరీల్లో ఇలాగ డూప్లికేట్ రుద్రాక్షలను తయారు చేస్తున్నారు. అంటే ఏంటి, మీకు ఇది ఒక నమ్మకం, హిందువుల నమ్మకం. హిందువులు అనకూడదండి, మీకు అరబు దేశాలలో కూడా రుద్రాక్షమాల వాడే సిస్టమ్ ఉంది. ఇస్లాంలో కూడా ఈ సిస్టమ్ అనేది ఉంది. 108 మీకు ఈ రుద్రాక్షలు ఉండే దండలు వాళ్ళు కూడా వాడతారు. అంటే వీళ్ళందరూ కూడా శివ ఉపాసకులే చెప్పడానికి చెప్తున్నాను. సో అక్కడ కూడా ఇదే సిస్టమే. 108 అనేది ఒక యూనివర్సల్ నంబర్, ప్రతి దగ్గర మీకు ఈ నంబరే ఉంటుంది. అలాంటిది ఇంత పవిత్రమైన రుద్రాక్షను వీళ్ళు ఫ్యాక్టరీల్లో ప్లాస్టిక్ అనండి, లేదా వేరే మెటీరియల్తో తయారు చేసి డూప్లికేట్స్ చేసి అమ్ముతున్నారు. సో చిత్తశుద్ధి లేని శివ పూజ చేశారు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు జస్ట్ చూడండి, మీకు అష్టముఖ రుద్రాక్ష అని ఉంది.
దీనిని మీరు ధరించారు అనుకోండి, మీకు డయాబెటీస్ తగ్గిపోతుందండి అంటారు. నిజంగా తగ్గుతుందా? మీరు ఒక మాల వేసుకుంటే ఇమీడియట్గా మీకు డయాబెటీస్ తగ్గిపోతుందా అండి? అలా కాదు. అంటే మీరు శివుడి అనుగ్రహాన్ని పొందాలి. సో ఇప్పుడు ఈ దండలో ఆయన శక్తి ఉంది అనుకోండి, మీరు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక నియమము ఇది పాటించాలి. పాటించడానికే ఈ దండను మీరు వేసుకుంటారు. సో అలాంటప్పుడు డయాబెటీస్ తగ్గడానికి ఏం చెయ్యాలో తెలుసుకొని ప్రతిరోజు కూడా మీరు శివోపాసన చేస్తూ ఈ దండను మీరు ఎప్పుడూ కూడా, అంటే శివుడు నాతోనే ఉన్నారు కాబట్టి నాకు ఈ రోగం నుంచి విముక్తి అనేది కలగాలి, నేను నియమ నిష్టలతో ఉంటాను, ఇలా నమ్ముకొని మీరు పని చెయ్యాలి. ఒట్టి దండ మాత్రం వేసుకొని మీరు ఎలా పడితే అలా స్వీట్లు తింటూ, నాన్ వెజిటేరియన్ విపరీతంగా తింటూ, ఎక్కడ పడితే ఎలా దొరికితే అలాంటి ఫ్రైడ్ ఐటమ్స్ తింటే ఖచ్చితంగా పనిచేయదు. అయ్యో దండ వేసుకున్నానండి, వీళ్ళు అన్నట్టుగా మీకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేసుకున్నాను, నాకేం పని చెయ్యలేదు అంటే పని చెయ్యదు. ఎందుకంటే నిష్ట ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. మీరు మీ మతాన్ని, మీ నమ్మకాన్ని అవహేళన చేస్తున్నారు. మీ వ్యాపారము కోసం మీరు ఆ శివ పూజనే, మీకు ఆ రుద్రాక్షనే, రుద్రాక్ష అంటే ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, రుద్ర అంటే శివుడు అని అర్థం కదా. అక్షము అంటే కన్ను, అంటే శివుడు కన్ను తెరిచి తపస్సు చేసుకున్న రోజులు ఉండేవి. సో ఆయన రోజుల తరబడి కన్ను తెరిచే తపస్సు చేసుకున్న తరువాత ఒకరోజు ఒక క్షణము తన కన్నుని ఆయన మూస్తాడు. మూసినప్పుడు మీకు ఆ కంటి నుంచి ఒక దార, అంటే మీకు కన్నీళ్ళు అంటాం చూసారా, ఆ కన్నీళ్లు కింద పడడంతో ఆ కన్నీటి బిందువు నుంచి ఒక చెట్టు, రుద్రాక్ష చెట్టు అనేది వచ్చిందనేది మీకు హిందూ పురాణాల్లో నమ్ముతారు. అంత పవిత్రమైన రుద్రాక్ష, దానిని పెట్టుకొని మీరు ఎలా పడితే అలా ప్రవర్తించారో అనుకోండి, ఎక్కడ తేడా జరగాలో జరుగుతుంది. కాబట్టి ఎవరినో మభ్య పెట్టడానికి, ఏదో మేము చాలా పెద్ద శివ ఉపాసకులను చెప్పుకోవడానికి ఇన్నిన్ని రుద్రాక్ష మాలలు వేసుకొని అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఋషికేశ్, హరిద్వార్ లాంటి ప్రాంతాలకు వెళ్ళారు అనుకోండి, అక్కడ మీకు రుద్రాక్షలు బాగా అమ్ముతారు, చాలా చాలా కాస్ట్లీగా కూడా ఉంటాయి. అక్కడ ఒక డెమో చూపిస్తారు, ఒక కాయిన్ పెడతారు, అంటే ఇప్పుడు రైస్ పుల్లింగ్ మెకానిజం అంటారు చూసారా, ఆ టైప్లో ఉంటుంది. ఒక కాయిన్ పెట్టి దానిపైన రుద్రాక్షను పెడతారు, పెట్టి రుద్రాక్ష పైన మీకు ఇంకొక కాయిన్ పెట్టిన ఇది గిరగిరగిర తిరుగుతుంది. సో ఇప్పుడు తిరగడముతో దీనికి విపరీతమైన, అంటే ఒక అసాధారణమైన శక్తి ఉంది, చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. సో దీనిని మాలగా మీరు వేసుకుంటే మీ సమస్యలంతా తీరిపోతాయి. ఆర్థికంగా మీరు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అది కూడా వితిన్ మంత్స్ మీకు క్లియర్ అయిపోతుంది. శివుడి యొక్క శక్తి ఇందులో ఉంది. మీకు ఇలాగ గౌరీ శంకరుల ఆ పవర్ అనేది మీలోకి వచ్చేది, ఇవన్నీ చెప్తారు. ఏంటి ఇది సైంటిఫిక్గా చూసారా అనుకోండి, మీరు రుద్రాక్ష మీద కాయిన్ పెట్టినప్పుడు మీరు ఒక రకమైన ప్రెషర్ అనేది ఇస్తారు. ఆ ప్రెషర్ ఇవ్వడంతో ఆటోమేటిక్గా రుద్రాక్ష అనేది తిరుగుతుంది. ఎందుకు? ఇది మీకు రౌండ్గా ఉండడము, ఇందులో ఎక్కడో మీకు రేఖలు ఉండడము, ఆ రేఖల మధ్యలో మీకు ఇలాగ హోల్స్ అనేవి ఉండడం, దీనివల్ల ఇది తిరుగుతుంది. కాబట్టి ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి అని చెక్ చేయాలి. ఒకవేళ మీరు చెక్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తారు, 108 రుద్రాక్షలు ఉన్న ఒక మాల కొన్నారు, మాకు గిఫ్ట్గా ఒక రుద్రాక్ష ఇవ్వండి అని అడుగుతారు. ఒకే ఒక రుద్రాక్ష ఉంటుంది. మీరు దీనిని కట్ చేయగలిగారు అనుకోండి, ఇప్పుడు పంచముఖి అన్నాం, లోపల 5 విత్తనాలకు సంబంధించిన రంధ్రాలు ఉంటాయి. అదే ఇప్పుడు మీరు 4 అన్నారు అంటే ఏంటి, చతుర్ముఖ రుద్రాక్ష అన్నారు, మీకు 4 రంధ్రాలు, 4 విత్తనాలకు సంబంధించిన రంధ్రాలు ఉంటాయి. ఇంకా కావాలి అంటే ఒక ఎక్స్రే మిషన్లో పెట్టారు అనుకోండి, మీకు ఎన్ని ముఖాలు, 10 ముఖ రుద్రాక్ష అన్నారు అనుకోండి, మీకు 10 రంధ్రాలు అందులో కనిపిస్తాయి. అంటే ఇవే మీకు చెట్టు నుంచి రాలిపడిన, అంటే చెట్టు నుంచి మీరు తీసి ఎండబట్టి రుద్రాక్ష మాలగా అమ్ముతున్నారు. సో ఇప్పుడు ఒరిజినల్ ప్లాస్టిక్ లేదా ఒరిజినల్ డూప్లికేట్కి తేడా తెలియకుండా వేసుకున్నారు అనుకోండి, మీకు రుద్రాక్ష మాలలో ఉండే పవిత్రత అనండి, అలాగే మీకు రుద్రాక్ష మాలలో ఉండే ఆ శక్తి అనేది మీ దాకా రాకపోవచ్చు, మీ దేహము దాకా రాకపోవచ్చు. మీ మనసును నియంత్రించడానికే రుద్రాక్ష మాల అనేది వేసుకోవాలి. అంటే ఏంటి, ఇన్సైడ్ జర్నీ అంటాం చూసారా, మీలో మీరు ప్రయాణము చేస్తున్నప్పుడు ఈ
రుద్రాక్ష మాల యొక్క పవిత్రత, దాని యొక్క పవర్, మీలో ఉండే పవర్ ఇదంతా కూడా మ్యాచ్ అయ్యి మిమ్మల్ని ఒక అసాధారణమైన వ్యక్తిగా ఈ ప్రపంచానికి చూపిస్తుంది. రుద్రాక్ష మాల వేసుకోవాలి అంటే ఆ పవిత్రత మీలో ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, నియమ నిష్టలు అనేవి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే రుద్రాక్ష మాల అనేది మీరు వేసుకోండి. కావాలంటే దీనికి సంబంధించి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఒక్కసారి చదవండి, ఆ నియమాలు పాటించండి. మరి రుద్రాక్షమాల మీరు కూడా వేసుకుంటున్నారా? మీరు ఎలాంటి నియమ నిబంధనలను పాటిస్తున్నారు? మీరు క్రమశిక్షణతోనే బతుకుతున్నారా? ఒక్కసారి కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.